వెల్కమ్ టు కనెక్టెక్ నాలెడ్జ్ సెంటర్. ఈరోజు మనం అసలు అర్థమెటిక్‌లో సిలబస్ ఏముంటది? అర్థమెటిక్‌ని ఎట్లా నేర్చుకోవాలి? ఏ థీమ్ నేర్చుకుంటే మనకి ఈజీగా ఉంటది? అంటే ఏ లెసన్ నేర్చుకుంటే దానికి ఇంటర్‌లింక్ లెసన్స్ ఏముంటాయి అనేది ఒకసారి మనం సిలబస్ రూపంలో ఒకసారి క్లారిటీగా చూద్దాం. నీకు అర్థమెటిక్ అంటే భయమున్నా, లేదు నువ్వు అర్థమెటిక్ చేయలేకపోతున్నా గానీ, ముందు బేసిక్స్ నేర్చుకోండి. బేసిక్స్ తర్వాత లెసన్స్‌ని ఇప్పుడు నేను డిస్‌ప్లే చేసినట్టు ఇట్లా సెపరేట్ చేసుకొని ఒక్కొక్క లెసన్ ప్రిపేర్ అవ్వండి. ఒకసారి మనం అసలు సిలబస్ ఏమేమి ఉంటుందో ఒకసారి ఈ వీడియోలో క్లారిటీగా ముందు సిలబస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం అర్థమెటిక్‌ని టోటల్‌గా మనం 7 థీమ్స్‌గా డివైడ్ చేద్దాం. ఈ 7 థీమ్స్‌లో ఫస్ట్ మనం తీసుకున్న థీమ్ ఏంటంటే రేషియో ప్రపోర్షన్. దీన్ని తెలుగులో నిష్పత్తి అనుపాతం అంటాం. పార్ట్నర్‌షిప్ భాగస్వామ్యం, యావరేజెస్ సగటులు, ఏజెస్ వయసులు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ రేషియో ప్రపోర్షన్ బేసిక్స్ అనేవి ఈ 3 లెసన్స్‌లో కూడా రిపీట్ అవుతాయి. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ 4 లెసన్స్‌ని కలిపి ప్రాక్టీస్ చేయండి. ఇది ఒక థీమ్‌గా తీసుకోండి. ఇది ఒక థీమ్‌గా తీసుకోవాలి. అంటే ఇప్పుడు నెక్స్ట్ లెసన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం పర్సంటేజెస్ ఈ పర్సంటేజ్‌లో వచ్చే బేసిక్స్ మనకి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే ప్రాఫిట్ లాస్‌లో యూజ్ అవుతాయి, డిస్కౌంట్‌లో యూజ్ అవుతాయి, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే మీరు పర్సంటేజ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు లేదా పర్సంటేజెస్ నేర్చుకున్నప్పుడు ప్రాఫిట్ లాస్ నేర్చుకోవాలి, డిస్కౌంట్ నేర్చుకోవాలి, సింపుల్ ఇంట్రెస్ట్ నేర్చుకోవాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నేర్చుకోవాలి. ఈ 5 లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 లెసన్స్ కూడా ఇందులో పర్సంటేజ్ బేసిక్ మీద ఈ 4 లెసన్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి. టోటల్‌గా 5 లెసన్స్. అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు నచ్చిన థీమ్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు పర్సంటేజ్ ప్రాక్టీస్ చేస్తే ఈ 4 లెసన్స్ ఎట్ ఏ టైమ్ ప్రాక్టీస్ చేయండి. ఒక థీమ్ కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి సెకండ్ థీమ్. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే మనము రేషియో ప్రపోర్షన్ థీమ్ మరియు పర్సంటేజ్ థీమ్ 2 కంప్లీట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ నేర్చుకోవాల్సిన లెసన్ ఏముందంటే మిక్చర్స్ అండ్ డెలిగేషన్స్. ఇక్కడ మిక్చర్స్ అండ్ డెలిగేషన్స్‌లో రిపీట్ అయ్యే క్వశ్చన్స్ కూడా రేషియో ప్రపోర్షన్ నుంచి ఉండొచ్చు, లేదా మనకి ప్రాఫిట్ లాస్ నుంచి ఉండొచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు, లేదా యావరేజెస్ అవ్వచ్చు, ఏజెస్ యావరేజెస్, పార్ట్నర్‌షిప్ ఏదైనా అవ్వచ్చు. అంటే ఈ 2 థీమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే మనకి మిక్చర్స్ అండ్ డెలిగేషన్స్. ఇప్పుడు ఈ 3 కంప్లీట్ అయిపోయినాయి. రేషియో ప్రపోర్షన్ కంప్లీట్ చేసాం, పార్ట్నర్‌షిప్, యావరేజెస్, ఏజెస్ ఇది ఒక థీమ్‌గా తీసుకోండి. నెక్స్ట్ మనం పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ 9 లెసన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మిక్చర్స్ అండ్ డెలిగేషన్స్. అక్కడికి మనకి టోటల్‌గా 3 థీమ్స్ కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ ఒకసారి చూద్దాం చైన్ రూల్. మనం చైన్ రూల్ నేర్చుకుంటే ఏ లెసన్స్ కంప్లీట్ చేయొచ్చు అంటే మనకి టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ క్రిస్టల్స్. అంటే ఒక చైన్ రూల్‌లో వచ్చే బేసిక్స్‌ని మనం ఏ లెసన్‌లో అప్లికేబుల్ చేయొచ్చు అంటే టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ క్రిస్టల్స్. కాబట్టి ఈ చైన్ రూల్ నేర్చుకుంటే ఈ థీమ్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. అంటే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ 3 లెసన్స్ కలిపి ప్రాక్టీస్ చేయాలి. అది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనం టైమ్ అండ్ డిస్టెన్స్. 5th థీమ్‌లో మనం టైమ్ అండ్ డిస్టెన్స్ గాని మనం క్లారిటీగా నేర్చుకుంటే ట్రైన్స్ అర్థమైద్ది, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అర్థమవుతాయి, రేసెస్ అర్థమవుతాయి. అంటే మనం 5th థీమ్ ఏదైతే ఉందో ఈ 5th థీమ్ నేర్చుకునేటప్పుడు మనం ఈ 3 లెసన్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. అంటే మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ బేసిక్స్ వల్ల 3 లెసన్స్ కంప్లీట్ అవుతాయి. చైన్ రూల్ బేసిక్స్ వస్తే 2 లెసన్స్ కంప్లీట్ అవుతాయి. పర్సంటేజ్ బేసిక్స్‌గా నేర్చుకుంటే 4 లెసన్స్ కంప్లీట్ అవుతాయి. రేషియో ప్రపోర్షన్ బేసిక్స్‌గా నేర్చుకుంటే 3 లెసన్స్ కంప్లీట్ అవుతాయి. వీటితో పాటు నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ నేర్చుకోండి. సింప్లిఫికేషన్స్. ఈ సింప్లిఫికేషన్స్ అయిపోయిన తర్వాత అర్థమెటిక్‌లోనే మనం ఏం నేర్చుకోవాలంటే డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ లెసన్ చాలా వరకు లాస్ట్‌లో నేర్చుకోవచ్చు. లేదు అర్థమెటిక్‌లో సింప్లిఫికేషన్స్ అయిపోయిన తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ నేర్చుకోండి. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్‌లో మనకి ఏముంటాయంటే బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, పై గ్రాఫ్స్ అట్లా ఏమంటామండి పై గ్రాఫ్స్. ఓకేనా అండి? పై గ్రాఫ్స్. టోటల్‌గా 4 టైప్ ఆఫ్ గ్రాఫ్స్ ఉంటాయి. బార్ ఉంటుంది, లైన్, పై గ్రాఫ్స్, నెక్స్ట్ ట్యాబులర్ ఫార్మ్స్. ట్యాబులర్ ఫార్మ్స్. డేటా ఇంటర్ప్రిటేషన్ నేర్చుకునేటప్పుడు ఈ 4 టైప్స్ ఆఫ్ మనం ప్రాబ్లమ్స్ అనేవి నేర్చుకోవాలి. ఈ విధంగా మీరు అర్థమెటిక్‌గాని ప్రిపేర్ అయితే మనకి ఎగ్జామ్ అనేది మనం ఈజీగా క్రాక్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇనీషియల్‌గా అర్థమెటిక్ అంటే భయపడుతున్నారో
అసలు నాకు అర్థమెటిక్ సిలబస్ అంటే ఏంటో తెలీదు, అసలు నాకు ఎట్లా ప్రిపేర్ అవ్వాలో తెలీదు అసలు అనే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అయ్యింది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మరొకసారి క్లారిటీగా చూద్దాం. టోటల్‌గా మన అర్థమెటిక్ థీమ్‌లో టోటల్‌గా 7 థీమ్స్ మొత్తం తీసుకున్న అర్థమెటిక్ సిలబస్‌లో. అందులో ఫస్ట్‌ది ఏంటంటే రేషియో, ప్రపోర్షన్, పార్ట్నర్‌షిప్, యావరేజెస్, ఏజెస్. ఈ 4 లెసన్స్ ఏవైతే ఉంటాయో ఇది ఒక థీమ్‌గా తీసుకోండి. నెక్స్ట్ మనకి ఇందులో 5 లెసన్స్ ఉన్నాయి. పర్సంటేజెస్‌లో టోటల్‌గా 5 లెసన్స్. ఈ 9 లెసన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిక్చర్స్ అండ్ డెలిగేషన్స్ ప్రాక్టీస్ చేసింది. ఇప్పుడు చైన్ రూల్ అయిన తర్వాత టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ క్రిస్టియన్స్ ఇవి టోటల్‌గా 3 లెసన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, రేసెస్ ఇవి టోటల్‌గా 4 లెసన్స్. సింప్లిఫికేషన్స్‌లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా కాదా? నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్‌లో టోటల్‌గా ఉండేవి 4 టైప్ ఆఫ్ ఉంటాయన్నమాట. బార్ గ్రాఫ్, పై గ్రాఫ్, లైన్ గ్రాఫ్, ట్యాబులర్ ఫామ్. ఓకేనా? అంటే మీరు అర్థమెటిక్ నేర్చుకునేటప్పుడు ఈ విధంగా సిలబస్‌ని గాని సెపరేట్ చేసి నేర్చుకుంటే మీకు అర్థమెటిక్ అనేది ఈజీగా ఉంటది. ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు. ఫస్ట్ రేషియో, ప్రపోర్షనే నేర్చుకోవాలా? లేదు పర్సంటేజ్ థీమే నేర్చుకోవాలా? మిక్చర్స్ అండ్ ఎలిగేషన్సే నేర్చుకోవాలా? చైన్ రూల్ నేర్చుకోవాలా? టైమ్ అండ్ డిస్టెన్సా? సింప్లిఫికేషన్సా? డేటా ఇంటర్ప్రిటేషనా? ఇప్పుడు ఈ 2 లెసన్స్ పక్కన పెట్టండి. సింప్లిఫికేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ పక్కన పెట్టండి. ఫస్ట్ అర్థమెటిక్ నేర్చుకునేటప్పుడు మీరు ఈ 4 థీమ్స్ ఏవైతే ఉన్నాయో రేషియో, ప్రపోర్షన్ గాని, పర్సంటేజ్ గాని, టైమ్ అండ్ డిస్టెన్స్ గాని, చైన్ రూల్ గాని ఇందులో మీకు నచ్చిన థీమ్‌తో మీరు స్టార్ట్ చేయొచ్చనమాట. సపోజ్ నేను పర్సంటేజెస్ స్టార్ట్ చేస్తే పర్సంటేజెస్‌తో పాటు ఈ 4 లెసన్స్ కూడా కంప్లీట్ చేసేసుకోండి. లేదు నువ్వు రేషియో, ప్రపోర్షన్ స్టార్ట్ చేస్తే రేషియో, ప్రపోర్షన్‌తో పాటు ఈ 3 లెసన్స్ కూడా కంప్లీట్ చేయండి. ఎప్పుడైతే ఈ 9 లెసన్స్ కంప్లీట్ అవుతాయో అప్పుడు నువ్వు మిక్చర్స్, ఎలిగేషన్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అంటే ఇక్కడికి మనకి 50% అర్థమెటిక్‌లో సిలబస్ కంప్లీట్ అయిపోయినట్టే. 50% అయిపోయినట్టే. మనకి రిమైనింగ్ ఏముంటాయి? చైన్ రూలు, టైమ్ అండ్ డిస్టెన్స్. ఒకవేళ చైన్ రూల్ నేర్చుకుంటే ఈ 2 కంప్లీట్ చేసేయి. టైమ్ అండ్ డిస్టెన్స్ నేర్చుకుంటే ఈ 3 కంప్లీట్ చేసేయి. ఈ విధంగా మీరు గాని అర్థమెటిక్‌ని సెపరేట్ చేసుకొని గాని ప్రిపేర్ అయితే ఏ ఎగ్జామ్‌కెళ్ళినా గాని మీకు అర్థమెటిక్ అనేది ఈజీగా ఉంటది. మనము జూలై 1 నుంచి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ అర్థమెటిక్ బ్యాచ్‌ని స్టార్ట్ చేస్తాం. దానికంటే ముందు మీకు మా యొక్క గ్రూప్స్‌లో గూడా మీకు మా మెటీరియల్ అనేది కూడా షేర్ చేయడం జరిగిద్ది. థాంక్ యూ.